అంటారు కదండి, వేల్పుల మొక్కులు వెయ్యేళ్ళని. సో ఇది కూడా అలాంటిదే. భూమి తర్వాత మేము సెకండ్ కిడ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎందుకో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదండి. ప్రాబ్లం ఇదని ఏం లేదు, బట్ స్టిల్ ఎందుకో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు. అప్పుడు ఫుల్ టెన్షన్తో ఉన్నప్పుడు మొక్కుకున్న మొక్కండి ఇది, నెరవేర్చుకోవడానికి ఇంక ఇప్పుడు వచ్చేసాం. బాత్రూంలో చీర కట్టుకోవడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు ఎప్పుడు కట్టుకోలేదు బాత్రూంలో. అంటే ఆ అవకాశం నాకు ఎప్పుడు అవసరం కూడా ఎప్పుడు రాలేదు. మా ఆయన పుణ్యమా అని అది కూడా అయిపోయింది ఈరోజు. దిస్ క్లిప్పింగ్ ఈజ్ సో స్పెషల్ అండి, ఎందుకంటే నా లైఫ్లో ఉన్న 3 మీనాక్షి అమ్మవార్లు, నా 2 కూతుర్లు, మా అమ్మ. సో మేమందరం కలిసి అమెరికాలోని మీనాక్షి అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాం. ఒక్కోసారి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మన మనసుకు బాగా నచ్చుతాయి కదండి. సో ఇది కూడా అలాంటిదే. అమ్మవారి టెంపుల్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మొత్తం 63 మంది నయనార్స్ని ఇలా పెట్టారు. ఇది చూసిన దగ్గర నుంచి నాకు వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పేసి గూగుల్ చేసి అసలు ఈ 63 నయనార్స్ ఎవరు, వాళ్ళకి ఇట్లా స్పెషల్ చరిత్ర ఎందుకుంది, వాళ్ళు ఏం చేశారు, ఇలాంటివన్నీ అయితే తెలుసుకున్నా. టైం కూడా సూపర్ టైం అండి, సాయంత్రం 6 కావస్తుంది. లేట్ చేయకుండా అమ్మవారిని దర్శనం చేసుకుందామా. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు దండాలు దండాలు, పెద్ద పెద్ద దండాలు. ఏంది తెగ చపాతీలు చేస్తున్నావు, రుద్దేది రుద్దుతున్నావు అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో పొయ్యి చీకట్లో 5ంటికే వెలిగింది. ఎందుకంటే చాలా స్టోరీ ఉంది, బట్ మీరు వినాలి తప్పదు. ఏంటంటే భూమి పుట్టిన తర్వాత మాకు వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి నేను ఎన్ని మొక్కులు మొక్కినో అందులో మొక్కే ఒకటి ఇదన్నమాట. ఏంటంటే వాటరా? ఓకే, ఇస్తా. సో అప్పుడేం మొక్కుకున్నా అంటే, అమ్మాయి అయితే హ్యూస్టన్లో ఉన్న మీనాక్షి అమ్మవారి టెంపుల్కి తీసుకొస్తాను ఫస్ట్ విజిట్ కింద. ఫస్ట్ విజిట్ అంటే ఇంకెవరి ఫ్రెండ్స్ ఇంటికి అటు ఇటు. ఇండియాలో ఉంటే ఏంటంటే ఫస్ట్ తల్లిగారిని నిద్ర చేయడానికి తీసుకెళ్తారు కదా. సో ఇక్కడ అట్లాంటివి ఏమి ఉండవు కనుక నేనేమనుకున్నా అంటే, అమ్మాయి అయితే ఫస్ట్ విజిట్ కింద హ్యూస్టన్లో ఉన్న మీనాక్షి అమ్మవారి టెంపుల్కి తీసుకొస్తాను నిద్రకి అనుకున్నా. అదే అబ్బాయి అయితే మౌంట్ సోమాలో ఉన్న శివాలయంకి తీసుకెళ్తాను అనుకున్నా. సో మనకు మహాలక్ష్మి వచ్చింది కనుక హ్యూస్టన్లో ఉన్న మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ఒక 1 వీక్ బ్యాకే మొత్తం ప్లాన్ చేసుకున్నాము. పాపం మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత నాది C సెక్షన్, దీనివల్ల ఎక్కడికి వెళ్ళలేదు. డాలస్లో కూడా మా ఇంటి దగ్గర షాపులకు సరుకులకు వెళ్ళడమే కానీ బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు పాపం వాళ్ళు పోయే టైం కూడా వస్తుంది. వాళ్ళకు కూడా కొంచెం అమెరికా అంటే ఏదో చూపించాలి కదా మళ్ళా. అందుకని చెప్పేసి ఇక అన్ని రకాలుగా నా మొక్కు కూడా తీరినట్టుంటుందని చీకట్లో లేసి రెడీ అవుతున్నాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే హ్యూస్టన్ వెళ్తున్నాము. హ్యూస్టన్ వెళ్ళి నాకేమనుకున్నానంటే శుక్రవారమే దర్శనం కావాలి అనుకున్నా. శుక్రవారం ఈయనకు ఆఫీస్ ఉంటుంది, బుడ్డిదానికి స్కూల్ ఉంటుంది. బట్ అయినా సరే అమ్మవారి దర్శనం శుక్రవారమే కావాలనుకున్నాం కనుక ఇదిగోండి చీకట్లో లేసి తలస్నానం చేసి నేను చపాతీలు చేస్తున్నా, సామాన్లన్నీ రెడీ పెట్టేసుకున్నాము. మీరు కూడా ఎంత బిజీగా ఉన్నా సరే వీడియోని చివరి వరకు చూసారనుకో, మీ అందరికి కూడా మీనాక్షి అమ్మవారి దర్శనం చేపిస్తా. ఎందుకంటే అమ్మవారి దర్శనం అమ్మవారు పిలుస్తే తప్ప మనం వెళ్ళలేము. మేము 8 ఏళ్ళ నుంచి ఉంటున్నాము పక్కకే, బట్ మాకు ఎప్పుడూ అవ్వలేదు. ఎన్నిసార్లు అనుకున్నామో వెళ్ళాలి అని. చాలామంది చెప్పేవాళ్ళు హ్యూస్టన్ మీనాక్షి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది అని. మేము అనుకున్నా కూడా హ్యూస్టన్ పోయినా కూడా కుదరలేదు ఒకసారి. సో అందుకని చెప్పేసి స్టే ట్యూన్ టు సీ మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఇన్ హ్యూస్టన్. చిన్న పిల్లతో వెళ్తున్నాం కనుక మనకి ఎన్ని పనులు ఉంటాయండి బయట. అండ్ ముఖ్యంగా మదర్ ఫీడింగ్ అంటే బయట ఫుడ్ తినలేం కదా. సో అందుకనే తినడానికోసమని చపాతీలు, టమాటా కర్రీ, పులిహోర, చింతపండు పులిహోర చేసి రెడీగా పెట్టుకుంటున్నాం. చపాతీలు అయినాక ఇంకా
స్టార్ట్ అవ్వడమే, డ్రెస్సులు మార్చేసుకొని స్టార్ట్ అవ్వడమే. బృందగాడికి అయితే అమ్మ స్నానం చేయించింది, నేను పాలు తాగిపించిన. సో ఇంక ఇప్పుడైతే నిద్రపోతుంది. ఈ ట్రిప్ అయితే నా లైఫ్ టైం గుర్తు పెట్టుకోవాల్సిన ట్రిప్ అండి. ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళతోని అమెరికాలో ఫస్ట్ టైం వెళ్తున్న ట్రిప్ కదా, సో అందుకని. అది కాకుండా బృంద పుట్టిన తర్వాత డాలస్ దాటి ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నాము. సో ఫ్యామిలీ ఆఫ్ 4 అయిన తర్వాత ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నాం అన్నమాట. సో ఏ రకంగా చూసినా కూడా ఇది స్పెషల్ ట్రిప్. బ్యాగ్లో అయితే నైటే సర్ది పెట్టేసినాము, ఇవన్నీ ఇంక ఇక్కడ వదిలేసేటియే. హియర్ యు గో. మన కొత్త కార్ వచ్చేసింది. కొత్త కార్ అంటే కొన్న కార్ అనుకున్నారు, కాదు, అద్దెకు తెచ్చుకున్న కారు. మన బునుక్ కార్ వచ్చేసి 5 సీటరే కదా. సో ఇప్పుడు మేము 6 అయినాం కదా, మేము 4 అమ్మ నాన్న. సో 6 మా కారు సరిపోదు, అందుకని చెప్పేసి ఇంకా ఈ కార్ అయితే రెంట్ తీసుకున్నాము ట్రిప్ కోసం. అయితే భూమికి ఈ కారు ఫుల్ నచ్చిందట, వాళ్ళ నాన్నని కొనమని చెప్తుంది. భూమి కార్ ఎలా ఉంది నాన్న? సూపర్ క్యూట్ గా ఉందా? It's very cool. It's very cool. It's not cold. It's very cool. నాకు తెలుసులే, కోల్డ్ కి కూల్ కి డిఫరెన్స్. ఓవర్ యాక్షన్. ఆసామా? ఎలా ఉంది ఇంకా? నీ టాయ్స్ బీచ్కి వెళ్తే ఆడుకోవడానికి మిస్ చేయకు, ఓకేనా? జాగ్రత్తగా పెట్టుకో. నీ థింగ్స్ నువ్వే టేక్ కేర్ చేయాలి నాన్న, ఓకేనా? బృందమ్మ, ఆర్ యూ రెడీ నాన్న? చిన్ని బృందుగాడు, చిన్ని మీనుగాడు మీనాక్షి అమ్మవారిని చూడడానికి వెళ్తున్నాడు. చిన్ని మీనుగాడు. అరే మీను, లెట్స్ గో టు సీ మీనాక్షి అమ్మవారు. ఏ మీనుగా, అరే మీనుగా పాపం 2 గంటల నుంచి మేము సర్దుకుంటున్నంతసేపటి నుంచి కొంచెం కూడా ఏడవలే. ఎంత కూలెస్ట్ కిడ్డో నా బంగారు తల్లి. సామాన్లతో నింపేశాము, అంతే ఉంటుంది. 3 రోజులకు పోయినా కూడా ఇల్లంతా ఖాళీ చేసుకొని ఊర్చుకొని వెళ్ళిపోకటే. ఆర్ యూ రెడీ టు గో టు మీనాక్షి అమ్మవారు? Yes. సో చలో అండి, ఫస్ట్ అయితే కార్లోకి ఎక్కేద్దాం, మిగిలినవన్నీ కార్లో కూర్చొని మాట్లాడుకుందాం. బృందమ్మతో ఫస్ట్ టైం ఊరి దాటి వెళ్తున్నాం కదా. సో సెంటిమెంట్ ప్రకారం కార్ కింద నిమ్మకాయలు పెట్టేసినాం 4 టైర్ల కింద. ఇంకా నేను బృంద ఎదురొచ్చాము. చలో లెట్స్ గో టు హ్యూస్టన్. మా ఆయన షార్ప్ 8:30 కల్లా స్టార్ట్ అవ్వాలి ఇంటి దగ్గర నుండి అని చెప్తే మేము మంచిగా 11:30 చేసినాం. అమ్మ నువ్వు కూడా పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యేప్పటికైతే మనకి ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 11:30 అయిందండి టైము. చూద్దాం గుడికి పోయేసరికి ఏ టైం అవుతుందో. నాకైతే సాయంత్రం 6ంటికి దర్శనం చేసుకోవాలి అమ్మవారిని అన్నది పెద్ద కోరిక అన్నమాట. ఇంకా 11:30 ఎందుకు అయిందంటే మనకు మెయిన్గా బయట ఫుడ్ తినకూడదు అని చెప్పేసి లంచ్ డిన్నర్ మొత్తం కూడా మనం కుక్ చేసి ప్యాక్ చేసుకొని తీసుకుపోతున్నాం అన్నట్టు. ఈ ట్రిప్పులో ఇంకొక మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటో తెలుసా అండి? మనం హోటల్లో కాదు ఉండేది, ఎయిర్బిఎన్బిలో ఉండబోతున్నాం. అంటే ఇండియాలో యూజువల్గా మనం ఎక్కడికన్నా వెళ్తే, అంటే ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, నేను అక్కడ ఉన్నప్పుడు అయితే అరౌండ్ 9 years బ్యాక్ ఎటన్నా వెళ్ళినా కూడా మనం హోటల్లో స్టే చేసి మళ్ళీ వస్తాం కదా. సో ఈ యూఎస్లో ఎక్కువగా మనము ఎయిర్బిఎన్బిస్లో ఉంటామండి. ఎయిర్బిఎన్బి అంటే ఏంటంటే అది కూడా ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట. మనం ట్రిప్లో ఉన్నన్ని రోజులు ఆ ఇంట్లో ఉండి స్టే చేసి కుకింగ్ చేసుకోవడానికి గిన్నెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అదొక ఫన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇంకా చాలా రోజులు అవుతుంది మేము అసలు ఇంకా హోటల్లో ఉండడం మానేసి. సో మాకు ట్రిప్కి వెళితే ఆ ట్రిప్లో ప్లేసెస్ చూడడం ఎంత ఎంజాయ్ చేస్తామో, ఆ ట్రిప్లో ఆ ఇంట్లో ఉండడం కూడా అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. మా నాన్నకు కూడా అమెరికాలో ఎయిర్బిఎన్బిలు ఉండు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూపించాలి కదా. అది కాకుండా ఇంకా మదర్ ఫీడింగ్ కనుక మంచిగా ఇంట్లో కుక్ చేసుకొని తినాలి అన్న ఉద్దేశం. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. మనం మార్నింగ్ 11:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. యూజువల్గా అయితే డాలస్ నుంచి హ్యూస్టన్కి 4 hours వచ్చేయచ్చు అనుకుంటా. బట్ ఇంకా పిల్లలు మేమందరం మధ్యలో వాష్రూమ్స్కి అట్లా ఆగుతూనే ఉంటాం కదా, 6 hours పట్టేసింది మాకు. టెంపుల్లోనే రెడీ అయ్యాము. వాష్రూమ్లో అంటే బాత్రూంలో చీర కట్టుకోవడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైము. ఇంతవరకు ఎప్పుడు కట్టుకోలేదు బాత్రూంలో. అంటే ఆ అవకాశం నాకు ఎప్పుడు రాలే, అవసరం కూడా ఎప్పుడు రాలేదు. మా ఆయన పుణ్యమా అని అది కూడా అయిపోయింది ఈరోజు. ఎంత హడావిడి పడతాడో. రూము టెంపుల్కి కాకుండా అక్కడెక్కడో బుక్ చేసి ఇగో మా అందరినీ ఇట్లా ఉరికిచ్చేస్తున్నాడు. టైం లేదు అని చెప్పేసి. ఎప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చినామో ఎన్నో రోజులు ఇట్స్ లైక్ విష్ అన్నమాట ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవాలని. వెళ్దాం లోపలికి.
మార్నింగ్ డాలస్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు అదొక రకమైన హ్యాపీ ఫీలింగ్, పాజిటివ్ ఫీలింగ్ వచ్చేసిందండి. ఎందుకంటే తెలుసు కదా మనకు ఇండియాలో మనం టెంపుల్స్కి అంటే దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి అట్లా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు మనకంతా ఒక రకమైన హ్యాపీనెస్, అది ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా. సో అట్లనే అనిపించింది. మా నాన్న అయితే ఈ గుడిని చూసి నాకు భలే సంతోషంగా అనిపిస్తుందమ్మా, ప్రశాంతంగా ఉంది మనసుకు అని అంటున్నాడు. సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉంది, ఈ టెంపుల్లో కూర్చుంటే ఇది అమెరికా అంటే ఎవరు నమ్ముతారు అంటుండు. మీనాక్షి అమ్మవారి దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. కొన్ని టెంపుల్స్ ఏంటంటే మనకు మధ్యలో గర్భగుడి ఫస్ట్ కట్టి తర్వాత చుట్టంతా డెవలప్ చేస్తారు కదా, ఇది అలా కాదు, కంప్లీట్గా స్ట్రక్చర్డ్గా డిజైన్ చేసి ఉందండి టెంపుల్. అంటే మనకు మీనాక్షి అమ్మవారి టెంపుల్ మధ్యలో ఉంటుంది. సో అమ్మవారి టెంపుల్కి 4 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 4 కార్నర్స్లో కూడా మనకు మళ్ళీ టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో ఈ దారి పొడవునంతా కూడా మనకు చిన్న చిన్న విగ్రహాలు ఉంటూనే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్కి మనకు 4 సైడ్స్ నుంచి ఎటు నుంచైనా మనం టెంపుల్కి ఎంటర్ అయ్యే విధంగా ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ కూర్చున్నారు, ఈయన కోసం వెయిట్ చేస్తున్నాం. చూసారా, ఎక్కడన్నా అబ్బాయిలు ఫస్ట్ రెడీ అయ్యి అమ్మాయిల కోసం వెయిట్ చేస్తారు. మా ఇంట్లోనేమో రివర్స్ అనమాట. మేమందరం రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఈయన ఇంకా డ్రెస్ వేసుకొని బుడిదాన్ని తీసుకొని వస్తాడంట. మరి బృందగాడు ఏమైనా అల్లరి చేస్తుండో ఏమో, ఇంకా రావట్లేదు. వెరైటీగా సగం సగం వేసుకొని వచ్చావా? దానికి అసలు ఎక్కట్లేదు, ఈ జాకెట్ బ్లౌజ్ పట్టట్లేదా? వచ్చా రామా, ఎంత కష్టపడి. అయ్యో ఎక్కట్లేదు చూడు. మన తొడుగుతా వచ్చింది కదా, లాగండి అయ్యో ఇప్పుడే టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఎక్సైటెడ్. ఎన్నిసార్లు ఇంతమంది ఫ్రెండ్స్ చెప్పిండ్రు మొన్న వీకెండ్ హ్యూస్టన్ మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చినాము అని. ఇట్లా విని 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 నాకు ఎప్పటి నుంచో రావాలని ఉంది. ఒకసారి అయితే తీరా వచ్చినాక కూడా మాకు ఎందుకో కుదరలేదన్నమాట. సో అమ్మవారు పిలిస్తే తప్ప మనం అమ్మవారి దర్శనం చేసుకోలేము కదా, అదే అనిపించింది. అమ్మవారు అప్పుడు కావాలనే మాకు దర్శనం ఇవ్వలేదేమో అండి. అప్పుడు భూమి కూడా పుట్టలేదు. నేను ఈయన అమెరికా వచ్చిన స్టార్టింగ్లో వచ్చినాము. ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ అయిపోయింది. చిన్ని మీనాక్షి అమ్మవారు కూడా వచ్చారు కదా, అందుకే దర్శనం ఇస్తుందేమో. శుక్రవారం రోజు, అది కూడా పొద్దున కుదరకపోతే సాయంత్రం 6 దర్శనం చేసుకోవాలి అంటే పట్టుకొచ్చిండు పాపం నా కోసం. అమ్మవారు మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఎంతో ప్రేమతో పట్టుబడి నేను వస్తే నాకు ఆ చెవు తాటంకాలు అసలు ఎందుకో సరిగ్గా కనపడలేదు. మా ఆయనకు మంచిగా కనిపించినాయట. చూడు ఆ చెవు తాటంకాలు కనబడుతున్నాయి అంటే నాకు అసలు అవి కనబడనే లేదు. ప్రసాదం తింటారు. చూడండి బుడ్డిదాన్ని, మొన్నటిదాకా అమ్మ పుట్టలో ఉంది, ఇప్పుడు అమ్మమ్మ ఒళ్ళో కూర్చొని ట్రిప్పులు తిరిగేస్తుంది, గుళ్ళకు కూడా వచ్చేస్తుంది. దర్శనం కూడా మంచిగా అయింది. మేము అర్చన కూడా చేపించేసుకున్నాము. అమ్మవారిని చూసినందుకైతే నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. తర్వాత మాకు ప్రసాదం కూడా ఇచ్చారు, శనగల ప్రసాదము, పులిహోర. సో ఇంకా కూర్చొని అవి తింటూ ఉన్నామన్నమాట. అబ్బా, ఈ క్లిప్పింగ్ అయితే నాకు భలే అనిపిస్తుంది. ఎందుకంటే నా లైఫ్లో ఉన్న 3 మీనాక్షి అమ్మవార్లు ఇదిగో ఇదే ఫ్రేమ్లో ఉన్నారు. చిన్న
చిన్ని మీనాక్షి అమ్మవారు, పెద్ద మీనాక్షి అమ్మవారు, మా అమ్మ మీనాక్షి అమ్మ. టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉందో అంటే అసలు మామూలుగా లేదు. టెంపులే పెద్దగా ఉందంటే టెంపుల్ వెనకాల పిల్లలకు పార్క్ ఉంది, అది కూడా చాలా పెద్దగా ఉంది. అటు పక్కకే ఈ టెంపుల్లో పనిచేసే పూజారులందరికీ ఉండడానికి ఇండ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా భరతనాట్యం ఆడిటోరియం కూడా ఉంది. అసలు అన్నీ కలిపేసి మామూలుగా లేదు. మనం రాగానే ఈ చుట్టంతా చూడలేదండి. 6 అయింది కదా, ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళిపోయాము. ఇంక ఇప్పుడు మనకు దర్శనం అయిపోయింది కదా. అండ్ ఇందాక చెప్పిన కదా 4 సైడ్స్ కూడా మనకు 4 టెంపుల్స్ ఉన్నాయని. సో ఇప్పుడైతే అవన్నీ చూద్దాం రండి. వెళ్ళు. ఓ దుర్గాదేవి. టెంపుల్కి 4 సైడ్స్లో ఒక సైడ్ అయితే మొత్తం ఇట్లా 63 నైనర్స్ని ఇలా పెట్టారు. నాకైతే మంచిగా అనిపించింది చూడడానికి. వాళ్ళందరి పేర్లు చదువుతూ అక్కడ మేము కనీసం అరగంటన స్పెండ్ చేసినాము. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు ఇంత ఎందుకు వాళ్ళకు అంటే వాళ్ళ హిస్టరీ ఏంటి ఇదంతా తెలుసుకోవాలని చెప్పేసి నేను మొత్తం నైనార్స్ గురించి చూశాను కూడా. అంటే నాకు అక్కడ చూడడం వల్ల నాకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది. సో భూమి కూడా వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అని అడుగుతూ ఉంది. అండ్ అన్నీ కౌంట్ నేను చెప్పిన కౌంట్ చేయి మొత్తం అని చెప్తే ఒక్కొక్కటిగా కౌంట్ చేసింది. 61, 62, 63, 64, 65, 66. నైనార్స్ పక్కకు మనకు అయ్యప్ప టెంపుల్ ఉందండి. ఇదిగో ఇక్కడంతా మెట్ల పూజ కూడా జరుగుతుందంట. కరెక్ట్ సాయంత్రం 6ంటికి దివ్య దర్శనం అయింది మీనాక్షి అమ్మవారిది. మీనాక్షి అమ్మవారి దర్శనం అవ్వగానే మా యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఇమీడియట్గా ఇస్కాన్ టెంపుల్కి, అంటే హ్యూస్టన్లో ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేమస్ అంట. సో దర్శనం చేసుకుందామని అనుకున్నాం కానీ పొద్దున ఎప్పుడో మన జర్నీ స్టార్ట్ అయింది కదండి. ఇంకా పిల్లలతోని బాగా టైర్డ్గా అనిపించి ఇంకా అమ్మవారి దర్శనం కాగానే డైరెక్ట్ మేము తీసుకున్న ఎయిర్బిఎన్బికి వెళ్తున్నాము. అది కూడా టెంపుల్ నుంచి 1 అవర్ దూరంలో ఉంది. అందుకనే మేము డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి బట్టలు కూడా టెంపుల్లోనే మార్చుకోవాల్సి వచ్చింది. వచ్చేసామండి, మనం రెంట్ తీసుకున్న హౌస్ దగ్గరికి వచ్చేసాము. ఈ ఇంట్లో మేము 3 రోజులు ఉండబోతున్నాము. మా అమ్మ నాన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు ఈ ఇంటిని. బిఎన్బి ఇది బీచ్కు పక్కకే అలా సౌండ్ కూడా వినిపిస్తోంది. చీకట్లో ఇల్లు ఎలా ఉందో చూపించినా మీకు కనబడదు కనుక నెవర్ మిస్ ద నెక్స్ట్ వీడియో అండి. ఇల్లు ఎలా ఉందో చూద్దరు. కానీ అట్లనే ఇంటికన్నా ముఖ్యం బీచ్లో మా నాన్న చేసిన ఎంజాయ్మెంట్ అమెరికా బీచ్లో మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీనాక్షి అమ్మవారి వ్లాగ్ అండి. మీ అందరికి కూడా అమ్మవారి దర్శనం అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. అట్లనే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటానండి. ప్లీజ్ ఇన్స్టాలో కూడా ఫాలో చేయొచ్చు కదా. ఇన్స్టా హ్యాండిల్ కూడా ఇక్కడ ఇస్తున్నాను చూడండి. మళ్ళీ ఉంటా. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. బాయ్ బాయ్.